కాంగ్రెస్ ఉంటే ఇదే మాట్లాడతాను. అందుకని ఇవాళ సరే విశ్వసనీయత సరే మెల్లమెల్లగా బీజేపీ పార్టీకి గడియాత్తం. సంబంధించి యువ నాయకులు ఉన్నారు మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు స్టూడియోలో. ఎస్ సార్, శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, ప్రధానంగా చూస్తున్నారంటే ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కూడా అంటే కేసులకు సంబంధించి మార్పులు ఏమైనా జరుగుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయితే అధికారులు ఉంటుందో కేంద్రంలో ప్రభావం ఉండేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ కూడా అలాంటి కావాలనే ఉద్దేశంతోనే పెట్టింది బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు బీజేపీ పార్టీకి సంబంధించి ఇందాక మాట్లాడుతూ నేను ఒకసారి ఫినిష్ చేస్తాను క్వశ్చన్ మొత్తం. అంటే సృజనా చౌదరికి సంబంధించి కానీ లేకపోతే సీఎం రమేష్ సంబంధించి అంటే మీకు అనుకూలంగా ఉంటే వారి కేసులు ఏమయ్యాయి అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో దానికి మీరేం చెప్తారు? ఏ కేసు ఒకసారి కేసు అనేది ఒకటి పెట్టినాక కేసు ఎప్పుడు ఆగదండి. కాకపోతే కాలక్రమేణా లేట్ అవుతుండొచ్చు కొంతకాలం, కానీ పార్టీలు మారితే కేసులు అనేది అదొక రకంగా ఆరోపణ మాత్రమే. అదేవిధంగా మన విశ్లేషకులు చెప్పినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేషనల్ హెరాల్డ్ మీద ఏదో ఒక ఆరోపణ వచ్చినప్పుడు క్లియర్ కట్ కనపడుతుంది. ఈ యొక్క సంస్థను వీళ్ళు అడ్డం పెట్టుకొని గత కొంతకాలం నుంచి పార్టీని నడుపుకుంటూ దాని వ్యవస్థ మీద తెచ్చిన ఏదైతే బ్యాంకు లోన్లు కావచ్చు, ఏదైతే తెచ్చిన డబ్బులని వీళ్ళు పార్టీని నడపడానికే ఉపయోగించినట్టుగా క్లియర్ కట్ కనపడుతుంది. ఈరోజు వాళ్ళ మీద వచ్చిన ఏదైతే ఆరోపణను వాళ్ళు నిరూపించుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఇలా ఇక్కడ ఏదో ప్రభుత్వం ఉందని ఏదో ధర్నాలు చేయడము, ఇప్పుడు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడీలు కావచ్చు, వీటికి ఒక స్వతంత్రంగా వీటికి పనిచేసే అధికారం ఉంది. రాజకీయంగా ఏ పార్టీలు ఉండొచ్చు, కానీ వాటిని ఎవరు నియంత్రిస్తారని అనుకోవడం కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నంత పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. కేసులు ఇది సుదీర్ఘమైన కేసు, ఇది నిన్న ఇవాళ వచ్చే కేసు ఏం కాదండి. దీంతో చాలా కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లాగా తయారు చేసుకుంది నేషనల్ హెరాల్డ్ కంపెనీ, ఏదైతే పేపర్ కంపెనీ. ఇది ఖచ్చితంగా వీళ్ళ గాంధీకి సంబంధించిన కుటుంబాలకు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు దీంతో లబ్ధి పొందిండ్లు. దాని గురించి ఇలా ఈడీ ఎలా విచారణ జరుపుతుంది. అక్కడ ఈడీ ముందట వీళ్ళు మాకు ఇలాంటి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది అన్నీ సక్రమంగా జరిగాయని నిరూపించుకోవాలి. కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడము, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయడము, రోడ్ల మీద చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతున్నారు. ఏంది సడన్గా ఇది తెలంగాణలో వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా అయిందని విచిత్రపోతున్నారు. ఇందాక ఒక ఇంటర్వ్యూ చూసినాను, అద్దంకి దయాకర్ గారు అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారి మీద చాలా చులకగా మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయంగా వాళ్ళు ఒక ప్రధానమంత్రి, ఇక్కడ మొన్ననే ఒక ఎమ్మెల్సీ వీళ్ళకి ఇచ్చినట్టున్నారు అద్దంకి దయాకర్కు. మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అది నిజంగా రాజకీయంగా విలువలు తగ్గించుకోవడం తప్ప ఇది నిజంగా రాజకీయంగా ఇది ఎవరికి ఉపయోగపడదు. మీరు ఏదైతే నేషనల్ హెరాల్డ్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఖచ్చితంగా మీరు రేపు వచ్చే విచారణ ఎదుర్కోండి. అంతేగాని ఏదో దొంగలు పడితే ఏదో భుజాలు జరుపుకున్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది తప్ప, ఏదైతే ఈడీ ముందు వీళ్ళు విచారణకు పోవాలి, దాన్ని ఏదైతే వీళ్ళు దాంతో లబ్ధి పొందిందా లేదని అక్కడ నిరూపించుకోవాలి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నిందించడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాతగాంతనమే. ప్రజలు అనుకుంటున్నారు నిజంగానే వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇలా గగ్గోలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి. ఈ ధర్నాలు చేస్తాను, రాస్తా రోకోలు చేస్తాను, ఏది పడితే అది మాట్లాడతాను, అది ఈడీకి ఇంపాక్ట్ జరగదు. అదేవిధంగా వీళ్ళు చేసిన పాపాలు తొలగిపోవు. ఖచ్చితంగా ఈ నేషనల్ హెరాల్డ్ కంపెనీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కాబట్టి ఇలా కేసు బయటకు వచ్చింది, దాన్ని గుర్తించాలా. రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా రామ్మోహన్ రావు గారు అంటే హర్యానాలో అంటే మొన్న ఇది దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మొదటిసారిగా ఒక రకంగా చెప్పాలంటే ఛార్జ్ షీట్ నమోదైంది. దాని తర్వాత ఎవరైతే ప్రియాంక భర్త ఉన్నారో రాబర్ట్ వాద్రా, ఆయనకు సంబంధించినటువంటి కేసు విచారణ అయిన కొన్ని సందర్భాల్లోనే తర్వాత అంటే కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఒక రకంగా వ్యూహాత్మకంగా వెళుతుందా, లేకపోతే ఒక మనీ లాండరింగ్ కేసు అంశం దొరికింది కాబట్టి అదే కొన్ని ప్రూఫ్స్తోనే కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఆ ప్రూఫ్స్తోనే ఇక్కడ ఈడీ కేసు పెట్టింది అనుకోవచ్చా? ప్రూఫ్స్ లేకుండా పెట్టదు కదా. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఏం చూపిస్తున్నాను, ఎందుకంటే కాగితం వేస్ట్ వాళ్ళు కేసు మొత్తం లీచేయరు, కానీ నెమ్మదించడం, స్పీడ్ చేయడం అంటే తేడా అంటున్నాను. అందుకే సమస్య. సో ఆ ప్రభావం అనేది కొంత ఉంటుంది అన్నది మనకు అర్థం అవుతున్నటువంటి సందర్భం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది కదా. ఒక రాష్ట్ర స్నేహితుడిగా ఉన్నాడు బీజేపీకి. ఆయన ఎవరన్నా చెప్పానంటే 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు, 5 ఏళ్ళ అధికారం లేనప్పుడు కూడా అంటున్నాడు. మరి అటువంటి అప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా తాగడానికి ఎందుకు జరుగుతుంది? ఇట్లా నేను శ్రీనివాస్ రెడ్డి గారితో ఏకీపిస్తూనే జరుగుతున్న పరిణామాలు మనం విశ్లేషించుకోవాలి కదా అంట. ఇప్పుడు ఈడీ తప్పు లేదా ఉన్నదా అనేది ఈడీ చూసుకుంటది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు చూసుకుంటారు. కానీ మధ్యన బీజేపీ ఇవాళ ఉద్యమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే సమస్య ఎక్కడ వస్తుందంటే
ఈ బీజేపీ మళ్ళీ దానికి పోటీగా ఇక్కడ అంటే ఈడీని సమర్థించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదంటున్నారు. సమర్థిస్తేనే వాళ్ళ పక్షాన్ని ఉన్నట్టు అవుతుంది. అసలే వద్దన్నప్పుడు సరేనేయండి, ఇద్దరితో చూద్దాం గెలిపోతారా వీళ్ళు, లేకపోతే ఛార్జ్ షీట్ ఆమోదిస్తారా లేదా, ఇవన్నీ పోటీ చూసుకుంటారు కదా. మీరు ఇన్వాల్వ్ కావడం ఏమవుతుందంటే కావాలని మీరు ఈడీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా అని నాకు. అందుకనే వాళ్ళు తప్పు చేస్తున్నారు, అవసరం చెప్తున్నారు. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే దానికి ప్రతిధర్నా మనం చేయడం ఎందుకు? ఇప్పుడు దేశం అంతా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్లీ తెలంగాణ చేస్తారు. రామ్మోహన్ గారు బీజేపీ ఇన్వాల్వ్ కాలేదండి, డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బీజేవైఎం బీజేపీ ఓకే, బీజేవైఎం అయినా బీజేపీ ఓకే, కానీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ధర్నా చేయడమే ఇది దుర్మార్గం కదా. కరెక్టే. నేను అది మళ్ళీ మీరెందుకు ఇది ఒక కోర్టు విషయం, ఇది ఒక న్యాయస్థానంలో సుప్రీం కోర్టుల విషయాన్ని కూడా వీళ్ళు బదారి తీసుకొచ్చారంటే నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వాల్యూస్ లేవు చేస్తున్నారు కదా. ఇప్పుడు నాలాంటి వాడు వాళ్ళు తప్పు చేస్తున్నా అనుకుంటా మిమ్మల్ని కూడా. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా అంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఈ పార్టీలో ఎవరున్నా ఖచ్చితంగా రాజకీయంగా ఏ అంశం దొరికినా ఖచ్చితంగా బయటకు వచ్చి ఒక రకమైన ధర్నాలు చేయడం చేస్తుంటారు కదా. రాజశేఖర్ గారు ప్రతిపక్షంగా మీకు ఖచ్చితంగా వాళ్ళు చేసే ధర్నాన్ని ఖండిస్తామండి, ఖండించకుండా ఎలా ఉంటాం. వాళ్ళు మా మీద వాళ్ళు ఈడీనో లేకుంటే వేరే వాళ్ళ సంస్థనంటే మేము ఇన్వాల్వ్ కాము. ఇవాళ ఓన్లీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఈ కేసు కుట్రపూరితంగా చర్చలు అన్నందుకే మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. లేకుంటే మాకు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు దీంట్లో. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది వాళ్ళకు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి రామ్మోహన్ గారి వర్షం ఏమంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు ఇన్వాల్వ్ తప్పున్నారు, తప్పు అంటున్నాను. కాకపోతే వాళ్ళు నిందితులుగా ఉన్నారు కనుక వాళ్ళు మాట్లాడినా మన ఊరుకున్న వీడిని సమర్థించుకోవడానికి మన వాళ్ళు డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ కక్షపూరితం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇన్ని రోజులు ఏం చేసిండు, ఇప్పుడు ఎందుకు పెట్టిన నరేంద్ర మోడీ గారు రాజకీయంగా